హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి, అందుకే ఒక చిన్న వీడియో, జస్ట్ ఒక 5 minutes అలా చిన్న వీడియో అయితే అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు పక్కా రీసౌండ్ వస్తుంది. ఫ్యాన్ లేకపోతే అసలు ఉండలేకపోతున్నాము, చాలా వేడిగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి ఇస్తున్నానేమో, ఇంకా టెంపరేచర్ అయితే 15 degrees ఉంది. హీట్ అలా ఉంటే ఎలా ఉంటుందో అంత వేడిగా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చేపలను చూపిస్తున్నాను. ఈ జీతు బోధులో పట్టి తీసుకొచ్చాడు. అట్లనైతే ఇలా ఒక 2 ప్లాస్టిక్ బాక్సులు ఉంటే అందులో వేసి, వాటికి ఆక్సిజన్ అవి ఉండాలి కదా, దానికోసం మనీ ప్లాంట్ని ఇంకొకటి ఉంది కదా, అవి బోధుల్లోని చెరువుల్లోనే ఉంటుంది. గుర్రపటెక్కు ఏదో అంటారు సంథింగ్, అట్ల పేరు నాకైతే తెలియదు, కానీ వాటిని కూడా తీసుకొచ్చి పెట్టాము. ఆ రోజు అల్లం పచ్చడి పట్టాను. అల్లం పచ్చడి వీడియో నేనైతే పోస్ట్ చేయట్లేదు, అంటే తీయలేదు కూడా. ఆల్రెడీ నేను అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను ఇదివరకే ఒక వీడియో సపరేట్గా పెట్టాను. అందుకనే ఇంక ఇప్పుడు వీడియో తీయలేదు, టైం కూడా లేదు. ఆ రోజు మార్నింగ్ 6:30కి అలాగా స్టార్ట్ చేసాము. ఎందుకంటే చాలా ఎక్కువ ఎండ ఉంటుంది కదా, ఎండలో పొయ్యి దగ్గర అసలు పని చేయలేము. అందుకని చెప్పి ఫస్ట్ అల్లం పచ్చడి పెట్టేసి ఆ తర్వాత ఉప్మా చేసుకుని తినేసాను. ఇంకా మామిడికాయలు ఉంటే కొన్ని, వాటిని మాగాయ కింద వేద్దామని చెప్పి అక్కడ కడిగడానికి నీళ్ళలో వేసాను. దానికి కొంచెం జీడిలాగా అయ్యి ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు నాని శుభ్రంగా కడిగేసి తొక్క అయితే చెక్కేస్తాంలేండి, అదేం కాదు. ఇంకా బొబ్బాస్కాయ అయితే ముగ్గిపోయింది. మాకు బొబ్బాస్ చెట్టు ఉందన్నమాట, అది మనకి వారానికి ఒక కాయ వస్తుందేమో, అంతే 1-2 వస్తాయి. దాన్ని అయితే కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది హైబ్రిడ్. ఒకసారి అంటే కాయ తెచ్చుకున్నాము, దాని విత్తనం వేస్తే వచ్చింది చెట్టు. భలే రెడ్గా ఉంటుంది, అంటే మరీ స్వీట్ ఉండదు, అలాగని చప్పన ఉండదు, మిడిల్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఒక కాయ అయితే మనం ఫుల్గా తినలేము, చాలా పెద్ద కాయ. మీకు వీడియోలో ఇంకా అంత పెద్దగా కనిపించట్లేదు, కానీ చాలా పెద్దది ఇది. ఒక బాక్సుడు ముక్కలు అవుతున్నాయి కోస్తుంటే. దీనికి విత్తనాలు ఉన్నాయి. ఫస్ట్ కోసం కాయ అయితే అసలు విత్తనం రాలేదు. ఈ విత్తనాలు మళ్ళీ జిమ్మేస్తాను. నేను ఎప్పుడు బొబ్బాస్కాయలు అవి తిన్నా అట్లా గింజలు మళ్ళీ ఇంటి చుట్టూ గోడ చుట్టూ జిమ్మేస్తే ఎక్కడో దగ్గర ఏదో ఒక మొక్క వస్తుంది కదా, అందుకని చెప్పి అలా తిన్నప్పుడల్లా గింజలు జిమ్మేస్తూ ఉంటాము. వీటిని ముక్కలు కోసేసి బాక్స్లో పెడదామని చెప్పి ఇంకా తీసాను. ఈ వీడియో కూడా చాలా రోజులు అయిందిలేండి, నేను ఇప్పుడు అంటే 2 వారాలు అయ్యింది వీడియో పోస్ట్ చేసి. వీడియో తీయలేదు అసలు, ఈ మధ్య అయితే అసలు వీడియోసే తీయలేదు. దాని గురించి నెక్స్ట్ ఏదైనా వీడియోలో చెప్తాను ఎందుకు ఏంటి అని. ఇంకా చూపిస్తాను చూడండి ఎన్ని బొబ్బాస్కాయ ముక్కలు అయినా. పెద్ద స్టీల్ బాక్సుడు అయినవి. కట్ చేసి పెడితే ఒక 2 రోజులు తింటామేమో, ఇంకా ఎక్కువ రోజులే, ఒకసారి 3వ రోజు కూడా ఉండిపోతాయి, తినలేము కదా అందుకు. ఇంకా తర్వాత ఇందాక మామిడికాయ ముక్కలు చూపించాను కదా, అట్లా తొక్క చెక్కేసి ఇలాగా స్లైసెస్ కింద కోసేసాను. ఏం షేప్ అవసరం లేదు, తొక్కుడు పచ్చడిలా చేసేద్దామని చెప్పి ఇలా కట్ చేసేసాను. దీంట్లోనే ఒక కొంచెం ఉప్పు వేసేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను. దీన్ని 3 రోజులు ఊరిన తర్వాత ఎండబెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే తాలింపు పెట్టను, జస్ట్ బేస్ రెడీ చేసి ఉంచుకుంటే మనకి మాగాయ కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఇది ఒక డబ్బాలో వేసేసి, ఓట వస్తుంది కదా, రోజు కలుపుతూ ఉంటే ఓట వస్తూ ఉంటుంది. అలా 3 రోజుల తర్వాత మొక్కలు విడిగా ఓట విడిగా ఒక రోజు ఎండితే సరిపోతుంది. మరి ఈ ఎండకి ఒక రోజుకే సరిపోతుందిలేండి, ఎక్కువ కూడా ఎండక్కర్లేదు. ఎక్కువ ఎండ మళ్ళీ ఓట ఆరిపోతుంది, దానివల్ల మళ్ళీ గొజ్జు కింద ఉండదు కదా, అందుకు ఒక రోజు ఎండితే సరిపోతుంది. మొక్కలు ఒకవేళ ఎండలేదనుకుంటే ఇంకొక రోజు ఎండ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అది తాలింపు పెట్టినప్పుడు చూపిస్తానండి. ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం ఇది బయట కూర్చొని బెల్లం కొట్టుకుంటున్నాను. మాకు నిమ్మ చెట్టు ఉంది, నిమ్మకాయలు కాస్తున్నాయి, అసలు ఉంచట్లేదు. మధ్యాహ్నం అయితే పిల్లలకి సెలవులు కదా, మధ్యాహ్నం అయితే చాలు కోసేస్తున్నారు. అందులోని కోతలు అవి టైం కూడా అన్నప్పుడు
ఈ పట్టుపళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, సమ్మరు ఎండకి నిమ్మకాయ నీళ్ళు అయి తాగుతారు కదా, అందుకు అస్సలు ఉంచట్లేదు. చిన్న చిన్న పీపులు ఉంటాయి కదా, అందుకే వాటిని కూడా కోసేస్తున్నారు. ఇంకా చెట్టు చుట్టూ మేము 2 చీరలు కట్టాము, మరి కిందకు ఉన్నాయి మొత్తం కోసేస్తున్నారు అని చెప్పి. లాస్ట్ టైం కాసినప్పుడు అయితే మనకు ఒక్క కాయ కూడా దొరకనివ్వలేదు, లేతకాయలను కూడా కోసుకెళ్ళిపోయారు. ఈసారి కొంచెం కాపు ఎక్కువ ఉంది, రెండోసారి కదా, చాలా కాయ కాసింది. అవి కూడా ఉంచుతులేదు అని చెప్పి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాం. మాకు ఇంటి వెనకాల ఉంది కదా, మేము ఇంకో సైడ్ ఉంటాము, ఎవరు కోస్తున్నారో తెలియట్లేదు. అందుకని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని అలా బెల్లం చేత కొట్టుకుంటున్నాను. దీని పొడు ఒకసారి ఎండలో పెట్టేసి బాక్స్లో వేసేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే బెల్లం కొంచెం పాడవుతుంది మామూలుగా బయట ఉంచితే. అందుకని చెప్పి ఒక పళ్ళెంలో పేపర్ వేసి ఒక రోజు ఎండితే చాలు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఎండబెట్టేసి సాయంత్రం అయితే దీన్ని ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటాను. డైలీ టీలోకి బాగుంటుందని చెప్పి ఇలా పొడిని చేసి చేసుకుంటాను. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా చిన్న వీడియో పెట్టాను, బట్ నెక్స్ట్ ట్రై చేస్తాను కొంచెం పెద్ద వీడియో పెట్టడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.